పూరా లోకల్. హైడ్రా పైన మీ ఒపీనియన్ ఏంటి? సార్ ఇది మంచి టాస్క్. ఇది గవర్నమెంట్ జుడిషియస్గా అంటే ఎక్కడైతే చెరువులు తర్వాత కుంటలు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అక్కడ ఎవరు ఉన్నా కూడా అంటే ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఎవరైతే ఫస్ట్ కూలగొట్టాలి. 100% కబ్జా చేసినాయి. ఎవరైతే పేద ప్రజలు ఎప్పటి నుంచో కట్టుకున్న ఇండ్లు ఉంటే మాత్రం వాళ్ళకి కాస్త రిహాబిలిటేషన్ చేయాలి. వాళ్ళు గవర్నమెంట్ వేరే దగ్గర వాళ్ళకు దారి చూపించాలి. ఎందుకంటే చిన్న వాళ్ళు కదా వాళ్ళు పాపం. ఈ హైడ్రా మొదలైన తర్వాత ఎవరైతే ఇప్పుడు అక్కడ కట్టుకొని ఉందామని ప్లాన్ చేసుకుని తర్వాత గవర్నమెంట్ ఇండ్లు ఇస్తా అనుకుంటామో దాన్ని కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే నీరు దాని దారి చూసుకొని వస్తుంది. నీరు పళ్ళ మెరుగును అంటారు. సో మన పెద్ద మనుషులందరూ కూడా మంచిగా చెరువులు కుంటలు కట్టించారు. మనం ఏం చేస్తున్నాం, అత్యాశకు దానిలో పోయి ఇల్లు కట్టించి అమ్ముతుంటారు. ఇది పెద్దవాళ్ళు చేస్తున్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్ను దీనికి బాధ్యులను చేయాలి. ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళను బాధ్యులు చేయాలి. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకు కూడా చెప్పాలి. నెక్స్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. తప్పకుండా ఇది చాలా మంచిది. రేవంత్ రెడ్డి గారు మంచి డిసిషన్ తీసుకున్నారు. సీరియస్గా చేసి బట్ పేదవాళ్ళకి మాత్రం వేరే దగ్గర ఇల్లు కట్టించే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే పాపం వాళ్ళు చిన్నగా ఏదో రూపాయి కష్టపడి సంపాదించి కట్టుకుంటారు. వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకి ఎక్కడన్నా వేరే దగ్గర కట్టేయాలి. పెద్దవాళ్ళ మాత్రం నిర్దాక్షిణ్యంగా కొలగొట్టాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలే ఎంపీలే కాలేజీలు ఉన్నాయి. వాటిని కూడా బఫర్ జోన్ FTL పరిధిలో ఉంటే కూలగొట్టేస్తాం అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సార్ ఎవరున్నా సార్, కాలేజ్ అయినా స్కూల్ అయినా గుడి అయినా బడి అయినా అన్నీ కూలగొట్టాల్సిందే సార్. ఎందుకంటే నీళ్ళు పోవడానికి దారి కావాలా, లేకుంటే మన ఇంట్లోకి వస్తాయి. నీళ్లు మన ఇంట్లోకి వస్తలేవు సార్. నీళ్ళు వచ్చే దగ్గర మనం ఇల్లు కట్టుకున్నాం కాబట్టి తప్పకుండా దీన్ని మంచిగా అంటే సీరియస్గా తీసుకొని చేయాలి. ఏదో మొదలుపెట్టి మూడాళ్ళ ముచ్చట కాకుండా చేయాలి. 100% మంచి ఆలోచన దీన్ని కంటిన్యూ చేయాలి. అది బడైనా సరే, గుడైనా సరే, దేవులమైనా సరే, ఇంకేమైనా సరే, కాలేజ్ అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా ఎవరిదైనా సరే నిర్దాక్షిణ్యంగా ఉండాలి దీని మీద. అట్లయితేనే మలాంటి వాళ్ళు బాగుపడతారు, మంచి జరుగుతుంది. ఎస్ సార్, ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. ఎస్, వరదలు వచ్చినా దాని దారి దానికి పోతుంది సార్. ఇప్పుడు పల్లెటూరులో ఇల్లు తక్కువ ఉంటే భూమి ఎక్కువ ఉంటుంది. నీళ్ళు వస్తే ఆటోమేటిక్గా నీళ్ళు ఇంకుతాయి. ఇడంతా కాంక్రీట్ జంగల్ ఇది. మనం సిమెంట్ వేసుకుంటే ఎక్కడ పోతాయి నీళ్ళు? అవి పాపం ఎక్కడో కుంటల్లో పోతాయి. కుంటల కాడ ఇల్లు కట్టుకుంటే ఇల్లు మునిగిపోతున్నాయి. కాబట్టి ఇది మంచి ఆలోచన, ఇట్లే చేయాలి సార్. ఇది